బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు మొన్నటి వరకు కేసీఆర్ని దొర గడీలు ఇవి ఇలాంటి మాటలు మాట్లాడిండు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఆయనతో పొత్తు పెట్టుకోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయనతో మనం మాట్లాడినప్పుడేమో పొత్తులు సహజం, రాజకీయ పార్టీ కదా మాది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి, ఎట్లా చూడవచ్చు దీన్ని? మీరు పొత్తు పెట్టుకున్నదే మంచిది అయిపోయింది భార్గవ్. ఎందుకంటే ఇక వాళ్ళు ఇన్ని రోజులు ఇంటర్నల్గా ఉన్నట్టున్నారు, ఇది బహిర్గతమైంది కాబట్టి ఇది ఒక మంచి పని చేసిండు. ఓకే, ఎలక్షన్ టైంలో అసలు నిరుద్యోగులను కానీ బహుజనులను కానీ జీవితంలో కోలుకోకుండా చేద్దాం, మళ్ళొకసారి కేసీఆర్ని గెలిపిద్దాం అనే లక్ష్యంతో ఆయన బయలుదేరినట్టు వీళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల ఈయన కేసీఆర్ మీద ఉన్న ప్రేమ చూస్తుంటే ఆయన కళ్ళల్లో ఆనందం, ఆయన నవ్వడం, అలా హగ్ చేసుకోవడం, ఇదంతా చూస్తుంటే ఆయన కేసీఆర్ మీద ఎనలేని ప్రేమ ఉన్నట్టు క్లియర్గా కనబడుతుంది. అయితే వీళ్ళు ముందే 2 years బ్యాకే వీళ్ళు ప్రవీణ్ అంటే ఆయన కేసీఆర్ అంటాడు కదా, మనం కాదన్నది ప్రవీణ్, ఇట్లా ఉంది, దళితులల్లో మనకు చాలా వ్యతిరేకత ఉంది, అదేవిధంగా నిరుద్యోగుల వ్యతిరేకత ఉంది, నువ్వు ఐపీఎస్ కాబట్టి నిరుద్యోగులు నీకు కనెక్ట్ అవుతారు, ఓకే, నువ్వు ఉద్యమాలు చేయాలి, అది కాంగ్రెస్కో బీజేపీకో పోవద్దు, నీ అకౌంట్లోకి రావాలి అని చెప్పేసి అని ఈయన చెప్పిండు. ఈయన కూడా అంటే సినిమా అర్థమవుతుంది చెప్తున్నా. ఓకే, మరి నేను ఇట్లా నేను డీజీపీ కావాలి, నాకు ఇంత 5-6 సంవత్సరాల సర్వీస్ ఉంది అంటే, ఏం డీజీపీ నువ్వు అక్కడ నీకు ఎంత కావాలంటే అంత నేను ఉన్నా కదా, ఏది కావాలంటే నీకు మొత్తం టోటల్ ఇచ్చేస్తా కదా, నీకు ఇంక ఇట్లుంటుంది పొలిటికల్గా నువ్వు ఎంట్రీ చేయాలి అని చెప్పడం. అట్లనే దళితులలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్కి పోతే నేను గెలవడం కష్టం. కాబట్టి నువ్వు వెళ్ళు, బహుజన రాజ్యం అని చెప్పు, కాన్షీరామ్ అని చెప్పు, పూలే అని చెప్పు, మహనీయులు అని చెప్పు, అంబేద్కరిజం అని చెప్పు, చాకలి ఐలమ్మ చెప్పు, సర్దార్ పాపన్న కూడా అని చెప్పు, బండి సంజయ్ కన్నా తర్వాత రేవంత్ రెడ్డి కన్నా నువ్వు నన్ను ఎక్కువ తిట్టాలి. ఓకే, నన్ను ఎక్కువ తిడితే నీకు ఎక్కువ కనెక్ట్ కావాలి, నువ్వు నన్ను తిడితే నేనేం ఫీల్ కాను. రాజకీయాలలో ఇవన్నీ కావాలంటే నీకు ఏదైనా అర్జెంట్ పని ఉంటే నువ్వు ఏదైనా నాతో చేయించుకోవచ్చు, రావచ్చు, మనం కూర్చోవచ్చు, సిట్టింగ్ చేసుకోవచ్చు. తిడితే ఎంత ఎక్కువ తిడితే నీకు అంత కనెక్ట్ అవుతారని మొత్తం క్లియర్గా 2 years బ్యాక్ స్కెచ్ గీసి ఈయన వదిలిపెట్టి ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్పీ అంటావు. 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వదిలిన బాణం. ఎందుకని అంటున్నా అంటే, ఇంకొకటి, కేసీఆర్ వచ్చిన 7.5 సంవత్సరాలు ఆయనతో కలిసే ఉన్నాడు. ఆ 7.5 సంవత్సరాలలో కూడా కేసీఆర్ అనేక అరాచకాలు, దౌర్జన్యాలు చేసారు. నేరెళ్ళలా కూడా దళితులను కానీ బీసీలను కానీ ఊచకోత కోస్తే మీరా కుమారి గారు ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళని పరామర్శించింది. అట్లా రాష్ట్రంలో ఉన్న సిపిఐ, సిపిఎం, కోదండరాము, బీజేపీ, కాంగ్రెస్ అందరు పోయి పరామర్శించారు. వాళ్ళని చూసి అంత షాక్ అయిపోయారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అటు సైడ్ కూడా పోలే. ఆ టైంలో దాడి టైంలో పోలే. అంటే ఇంకా నువ్వు అర్థం చేసుకుని పోయి వెళ్ళి చూసేస్తే తప్పులేదు కదా, చూస్తే తప్పులే. అట్లా అనేకం జరిగినప్పుడు కూడా ఆయన వెళ్ళలేదు. మళ్ళీ ఈయన కూడా కొన్నిసార్లు ఈయన అభినవ్ అంబేద్కర్, కేసీఆర్ తోపు, కేసీఆర్ సింగ్ అని చెప్పి ఆయనను పొగిడిండు, ఈయనను పొగిడిండు. ఓకే, అట్లా దీన్ని బట్టి క్లియర్గా వీళ్ళు ప్లానింగ్తో వచ్చారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే పేపర్ లీకేజ్ల విషయం ఒకటి, Group 1, Group 2 రద్దులు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేయగానే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుండే, అవే అయ్యేది. మనందరం కూడా చూస్తున్నాం. ఆ బహుజనులు, ఆ బీఎస్పీ వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటారు, యాక్షన్ రియాక్షన్ అని వాళ్ళు అది చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు అని అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఎన్ని ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా, గొడవలు పడ్డా స్పందించకపోయేది. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడే స్పందించడం. ఓకే, అసలు నాకు మన సాంబశివగౌడతో ఇంటర్వ్యూ చేస్తే అమర నిరాహార దీక్ష చేయడం అనేది వాళ్ళ సిద్ధాంతం కాదట. దీక్షలు చేయడం, అమర దీక్షలు చేయడం ఇవన్నీ బీఎస్పీ సిద్ధాంతం కాదట.
సాంబశివ గౌడ్ అన్న అంటే ఇట్లా ఆయనకు ఇట్లా చెప్పినట్టు సార్ మీరు ఇది చేస్తే నిరుద్యోగులు ఇట్లా మనకు అట్రాక్ట్ అవుతారు అంటే అది కాదని చెప్పినట్టు మళ్ళీ 4-5 రోజులకు 2 రోజులకు ఈయన వచ్చి దీక్ష అమర నిరవ దీక్ష ఏదో దీక్ష 24 hour దీక్ష అనేసరికి ఈయన షాక్ అయిపోయిందట. ఓకే, అంటే ఆయన ఏం చెప్పిండంటే ఇది మళ్ళీ కేటీఆర్ వాళ్ళ మనుషులు డైరెక్షన్ ఇచ్చి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, నిరుద్యోగులు, టీచర్ ఆస్పిరెంట్స్, పోలీస్ ఆస్పిరెంట్స్ బీఎస్పీ ఖాతాలోకి రావాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక 10,000 ఓట్లన్నా తెప్పించుకోవాలి. అవి కాంగ్రెస్కి పడే 10,000 ఇటు పడితే మనం గెలవచ్చు. దళితులకు పడే ఓట్లు బీఎస్పీకి పడితే కాంగ్రెస్ ఓడిపోతుంది. తగ్గఫర్ ఉన్న దగ్గర కాంగ్రెస్ ఓడిపోయింది, కాంగ్రెస్కి పడే ఓట్లు బీఎస్పీకి పడితే అట్లా స్కెచ్ గీసిర్రు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల టైంలో మరి బీఎస్పీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయలేదు కదా, కలిసి పోటీ మీరు అన్నట్లు ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ వదిన బాణమే ఆరిచిపోతే వీళ్ళిద్దరు పోటీ చేయాలి కదా అసెంబ్లీ టైం. అదే చెప్తున్నా, ఇప్పుడు కలిసి పోటీ చేసిర్రు అనుకో. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఎట్లా జరిగిందంటే ఒక గీత గీసిర్రు. ఒకటి కేసీఆర్ అనుకూలమైన వాళ్ళు, రెండోది కేసీఆర్ వ్యతిరేకులు. ఓకే, మొన్న జరిగిన ఫైటు కాంగ్రెస్కో బీఆర్ఎస్కో మధ్యలో జరిగింది కాదు. కేసీఆర్ను ప్రేమించేటోళ్ళు, కేసీఆర్ను ద్వేషించేటోళ్ళు. ఓకే, ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకున్నా అడిషనల్గా ఒక్క ఓటు బెనిఫిట్ కాకపోయేది. ఎందుకంటే కేసీఆర్ని ద్వేషించే వాళ్ళు ప్రవీణ్ కుమార్ సార్తో పోరు కదా, ఆ కాంగ్రెస్ సైడ్ రావాల్సిందే. కాంగ్రెస్ సైడో కొన్ని దగ్గర బీజేపీ సైడో రావాల్సిందే. కాబట్టి వాళ్ళు అట్లా పొత్తు పెట్టుకుంటే ప్రవీణ్ సార్కు ఇప్పుడు మన 1,00,000 ఓట్లు వచ్చినాయి కదా, మొత్తం 1000 ఓట్లు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఆడ మెయిన్ విలన్ కేసీఆర్ మీద కొట్లాడుతుండనే ఆయనకు రెస్పెక్ట్. ఒకవేళ నేను కేసీఆర్తో కౌగులించుకుంటా అంటే ఆయనకు ఇన్ని రోజులు ఉండే రెస్పెక్ట్ ఉంటుండేనా? ఉండదు. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నందుకే మొత్తం రెస్పెక్ట్ తుక్కు అయిపోయింది. ఒక్కరంటే ఒక్కరు బయటకు వచ్చి చాలా మంచి పని చేసిండు, అసలు ఇంత గొప్ప నిర్ణయం అని ఎవరైనా అన్నారు వాళ్ళ పార్టీలోనే, విత్ ఇన్ ద బీఎస్పీ పార్టీలో. వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఇన్ని రోజులు ఏడుస్తూ మొన్న మనం మాట్లాడినాం, సాంబశివ గౌడ్తో కూడా మాట్లాడినాను. బహుజనవాదంతో మమ్మల్ని అందరినీ వాడుకున్నాడు, తిప్పించుకున్నాడు, ఖర్చు పెట్టించుకున్నాడు, కానీ తీర మమ్మల్ని మోసం చేసిండు అనే లైన్లో ఆయన మాట్లాడాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారంట. భయపడతారు కదా, ఈయన ఐపీఎస్ కదా, పోలీస్ కదా, చాలా హింసిస్తాడట. ఇప్పుడు సాంబశివ కూడా నేను చెప్పాడు, మనం కాదు, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు మా ఇబ్బంది. నేను గన్మెన్లోనో సంథింగ్ సెక్యూరిటీ ఏదో పెట్టుకున్నాడట ఈయన సాంబశివ కూడా, 1 place పెట్టుకున్నాడట. అసలు అటెంప్ట్ మర్డర్లు కూడా చేపించేంత దిగుతాడు. వాళ్ళ టీం చాలా దారుణంగా ఉంటుంది ఇంటర్నల్గా, ఆ టీంను మనం తట్టుకోలేము అని చెప్పేసి సాంబశివ కూడా అంత నెట్వర్క్ ఉన్న వ్యక్తి. ఆయనకు కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసు, ఆయనకు చాలా మంది పొలిటీషియన్స్ తెలుసు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన లెవెలే అంత ఉందంటే ఇప్పుడు సాధారణంగా పాపం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అంత హై రిస్క్ తీసుకోలేరు కదా ఏదన్నా. ఒకవేళ నిజంగా సరే మనం చెప్పేది అబద్ధం అనుకుందాం కొద్దిసేపు, వాళ్ళ సైడే ఉంది, ఆయనకు చాలా ప్రేమ ఉంది అనుకుంటే ఆయన తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఆయన ఇప్పుడు మొన్న 100 మందికి పైగా నిలబడ్డారు కదా పోటీలో ఆయన తరపున బీఎస్పీ నుంచి. ఆ 100 మంది వచ్చి మా సార్ తీసుకున్న నిర్ణయం సూపరు, అసలు ఇంతకంటే కేక అని ఎవరైనా పెట్టిరు ఒక పోస్ట్ కానీ ఏడలేదు కదా. అంటే ఎవరికి ఇష్టం లేదు, మౌనం అంగీకారమే. మరి నా మన కూడా సాధ్యమేనా? ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో పొత్తు పెట్టుకున్నాడు, ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు, పొత్తు పోతున్నాం కేసీఆర్తో పనిచేస్తామని చెప్తున్నాడు. ఈయన మనుగడ సాధ్యమేనా తెలంగాణలో? నమ్ముతారా? ఓట్లు వేస్తారా? నాగర్ కర్నూలు అభ్యర్థిగా నిలబడతాడు కావచ్చు, మేబీ అక్కడ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. నిలబడితే పరిస్థితి ఏంది? అసలు రానున్న భవిష్యత్తులో తెలంగాణలో బీఎస్పీ పార్టీ పరిస్థితి ఏంది? నమ్ముతారా నమ్మరా అనే కంటే కూడా నమ్మకూడదు అని చెప్తున్నా. నమ్మకూడదు, నమ్ముతారా నమ్మరా అని చాలా మంది డౌట్ ఉంటుంది. నమ్మల్లా వద్దా అనేదానికి ఆన్సర్ ఏంటంటే నమ్మకూడదు ఎట్టి పరిస్థితులలో. ఒకవేళ నమ్మితే నమ్మినోడే మోసపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ సాంబశివ కూడా తిరిగిండు, మోసపోయిండు. ఇంకా అనేక మంది బీఎస్పీ నుంచి ఇప్పుడు పిలుట్ల శ్రీనివాస్ అని కోదాడ నుంచి ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వాల్ పెయింటింగ్ వేయించి కటౌట్లు కొట్టించి గోడలకు ఏనుగు గుర్తు, ఈయన ఫోటో, మాయావతి ఫోటో, వాళ్ళ ఫోటో, వీళ్ళ ఫోటో, అట్లాంటి వాళ్ళు అనేక మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. నమ్మి ఎన్ఆర్ఐలు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినారు అంటారు. అంటే ఒక్కొక్క 1,00,000 ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు. తర్వాత ఉద్యోగస్తులు వాళ్ళు నమ్మి 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు, 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పెట్రోల్ పోయించిన వాళ్ళు ఉన్నారు, డీజిల్ పోయించిన వాళ్ళు ఉన్నారు, కారు ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇవ్వచ్చు వాళ్ళ టీంకు. పాపం పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు నమ్మి ఫ్రీగా, ఓకే పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకరైతే సినిమానే తీసిర్రు. అవును, ఇప్పుడు మేమైతే చెప్తున్నాం నమ్మితే మోసపోతారు, నమ్మకండి అని చెప్తున్నాం.
మేమైతే నమ్మం, మీరు నమ్మితే మేమేం చేయలేం. మీకు చెప్పేది ఒకసారి హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ అన్నోడు దుర్మార్గుడు, నమ్మకండి అన్నాం. సెకండ్ సార్ నమ్మి ఓట్లేస్తే 5 ఏళ్లలో తుక్కు చేసి ఇడిసబెట్టిండు. పేపర్లు అమ్ముకోవడం, భూములు అమ్ముకోవడం, ఇసుక అమ్ముకోవడం. అప్పుడు ఇన్లే, ఇప్పుడు ఇన్నారు కాబట్టి మనము ఆ దుర్మార్గుడి నుంచి బయటపడ్డాం. ఇదే ప్రవీణ్ కుమార్ కేసీఆర్ అంటోడు దుర్మార్గుడు 1,00,000 ఎకరాలు దోసుకున్నాడు. దళితులై, ఎస్టీలై, బీసీలై 1,00,000 కోట్లు దోసుకున్నాడు. వాడి కుటుంబం దోపిడీ కుటుంబం. గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నారు, ఎంసెట్ పేపర్లు అమ్ముకున్నారు, సింగరేణి భూములు సింగరేణి జాబులు అమ్ముకున్నది కవిత. లిక్కర్ దొంగ. ఈయన జన్వాడ ఫామ్ హౌజులు, ఈ ఫామ్ హౌజులు ఇవన్నీ ఉన్నాయి, ట్విట్టర్ పిట్ట అని చెప్పి అన్నీ చెప్పిండు. అవి అబద్ధమా లేకపోతే అవి నిజమే? వాళ్ళు దొంగలే, దోపిడిదారులే, వాళ్ళు క్రిమినల్సే. నేను క్రిమినల్స్తో చేతులు కలుపుతున్నా, మీరు కూడా నాతో చేతులు కలుపని అంటున్నావా? అదన్నా చెప్పు. ఆయన చెప్పాడు, నేను చెప్తున్నా. క్రిమినల్స్తోనే చేతులు కలుపుతున్నాడు. ఒక క్రిమినల్తోని చేతి కలిపినోడు క్రిమినలే అవుతాడు భవిష్యత్తులో. మంచోడితో తిరిగితే మంచోడు అవుతాడు, చెడ్డోడితో తిరిగితే చెడ్డోడు అవుతాడు. కాబట్టి నువ్వు క్రిమినల్తో చేతులు కలిపినావు కాబట్టి క్రిమినల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆయనకు నచ్చినప్పుడు ప్రేమిస్తాడు, ఆయన వద్దనుకున్నప్పుడు ద్వేషిస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు మనం ప్రేమించాలి, ఆయన ద్వేషించినప్పుడు ద్వేషించాలి. కేసీఆర్ పార్టీని, ఆయన ఒక పార్టీని ప్రేమిస్తే మనం ఆ పార్టీని ప్రేమించాలి. ఆయన తిట్టినప్పుడు మనం తిట్టాలి, ఆయన కూర్చున్నప్పుడు మనం కూర్చోవాలి, ఆయన నిలబడ్డప్పుడు మనం నిలబడాలి. ఇప్పుడు కేసీఆర్ దొంగ అన్న రోజు మనం దొంగ అనాలి. ఇప్పుడు కాదు, కేసీఆర్ మంచోడు, రేవంత్ రెడ్డి కన్నా కాంగ్రెస్ కన్నా ఇప్పుడు ఈయనకే ఓటేయండి అంటే ఓటేయాలి. మళ్ళీ రేపు ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత ఈ దొంగ నన్ను మోసం చేసిండు, ఈ దొంగను ఎప్పటికీ నమ్మకండి అంటే మళ్ళీ నీకు అప్పుడు కూడా అవును నమ్మకండి అని చేయకొట్టాలి. అంటే నువ్వు ఏది చెప్తే అది వినాలి అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత రేవంత్ భాష శృతి మించుతోంది అని కొంతమంది అంటున్నారు. ఎట్లా, నిజమేనా అది? కేసీఆర్ మీద కక్ష తీసుకునే కక్షపూర్వత చర్యలు ఏమన్నాడు చెప్పండి ఒక డైలాగ్. శృతి మించింది అంటారు, ఏమన్నా డైలాగ్? అంటే కొన్ని సభలలో ప్రభుత్వాన్ని ముట్టుకుంటే మీరు మాడి మసైపోతారు, కొడకల్లారా, అది ఇది కొన్ని మాటలు అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? కేసీఆర్ పేగులు ఏం చేస్తున్నాడు? అదే మీకు తెలుసు. కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటున్నాడు అన్నాడు. శృతి మించుతుంది అంటున్నారు కొందరు, అంటున్నారు కానీ శృతి మించింది ఆల్రెడీ. అసలు ఆయన ఒక సీఎం లెక్క మాట్లాడట్లే, ఇంకా ప్రతిపక్ష నాయకుడే అనుకుంటుండు. సీఎం అనేటోడు పని చేసుకుంటూ పోవాలి. ఎవడన్నా వీళ్ళు కరప్టెడ్ అని ఆయననే అన్నాడు. అవును కరప్టెడే. ఎంక్వైరీ చేపి కమిటీ లేపి ఏసీబీలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. లేదంటే నీతో కాకపోతే సిబిఐకి అప్పచెప్పు. వాళ్ళు రోజు కోర్టుల చుట్టూ లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. వాళ్ళు క్రిమినల్స్ అందరికీ తెలుసు. ఇంకా నేను పేగులు మెడలు వేసుకుంటా అంటే ఇది సినిమా కాదు. సినిమాలు అంటే బాలకృష్ణ అంటాడు, రండ్రన్నా కొడకల్లారా. ఒక్కొక్కడు కాదు, షేర్ ఖాన్ 100 మంది ఒకేసారి రండి, ఒకడు ఎక్కువైనా సరే తక్కువ కాకుండా చూసుకుంటే సినిమాలు అంటారు. రామ్ చరణ్ అంటాడు. అది ఎంటర్టైన్మెంట్. మీరు చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు. పాలిటిక్స్లో నిజంగా మీరు ఇది సినిమా షూటింగ్ కాదు, సినిమాలో మీరు హీరో కాదు, రియల్ లైఫ్లో మీరు సీఎం. అది మర్చిపోయి మెడలు వేసుకుంటా, పేగులు మెడలు వేసుకుంటా. కేసీఆర్ పేగులలో అంత దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రాన్ని నువ్వు మెడలు వేసుకుంటే ఆ స్మెల్ భరించలేక చచ్చిపోతావు. ఆల్రెడీ విష పురుగు, ఏది పడితే అది దాగుతాడట, ఏది పడితే అది తింటాడు. అదంతా కంపు ఉంటుంది. దాన్ని తీసుకొని నీ మెడలు ఎందుకు వేసుకొని నీ ముక్కు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, నీ ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? కక్ష తీసుకొని గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలు పంపించిండు అనే ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏమన్నా? అంటే కక్షపూరితంగా మళ్ళా రివెంజ్ ఏమైనా తీసుకునే అవకాశం? దాన్ని రివెంజ్ అనకూడదు. ఒకవేళ వీళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంగా ఏదన్నా ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, అనేక భూదందాలు చేసినారు. ఇప్పుడు మొన్న విద్యుత్ శాఖలో కూడా సిఎండి ప్రభాకర్ రావు మీద కూడా చేసిర్రు. అంటే ఎక్కువ వీళ్ళు విద్యుత్తును ఎక్కువ ధర కొనుగోలు చేసి దాంట్లో కరప్షన్ చేసిరు అని చెప్పారు. పేపర్ లీకేజ్ల ఇష్యూస్ ఉన్నాయి, ఇసుక దందాలు ఉన్నాయి, ధరణికి సంబంధించింది ఉంది, ఇంకా కుక్కకు కూడా ఇంత డబ్బులు పెట్టిర్రట. అట్లా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో సరిత అనేట ఆమెకు అక్రమంగా జాబ్ ఇచ్చిరంట. వాళ్ళని దొరకబట్టాలి అంటే వాళ్ళ బినామీలు చాలా మంది ఉన్నారు. జైలుకు పోయి వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా అంటున్నా నేను. అదే కవిత లిక్కర్ కేసు, కేసీఆర్ అవినీతి 1,00,000 కోట్లు, కాళేశ్వరము, కేటీఆర్ ఫామ్ హౌజులు, ఐటీ పెట్టి ఎన్నో కోట్లు దోచుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి
వీళ్ళని జైలుకు పోయి పంపించేంత సినిమా రేవంత్ రెడ్డికి ఉంటుందా? ఆ రైట్స్ ఈయనకు ఉన్నాయా? అదే అధికారం అయితే ఉంది. ఎంక్వైరీ చేపిస్తే బయట పడతాయి, అన్ని బయటకు వెళ్తే వాళ్ళైతే దొంగలు అనేది సమాజాన్ని అందరికీ తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. పంపించాలనుకుంటే లీగల్గానే పంపించవచ్చు, పేగులు మెడలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకని చూస్తే సినిమా డైలాగులే తప్ప పంపిస్తారని అనుకోవట్లే. ఓకే, మనకున్న సమాచారము, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ చేసారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరియాలి, నామకే వాస్తే ఒకవేళ ఏసీబీ దాడులు చేయాలి, లేదంటే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఉంది, నామకే వాస్తే కూల్ చేయాలి, వాడు భయపడి బెందెలు ఎత్తిపోయి వీళ్ళకేమన్నా పంపాలి అంతే. అంతేగాని మల్లారెడ్డిని అరెస్ట్ చేయరు, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని అరెస్ట్ చేయరు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయరు, మల్లారెడ్డి కోడలను ప్రీతిని అరెస్ట్ చేయరు. కానీ కూల్చడం వీడు భయపడి దడుగలమని వాడు సంపాదించిన అవినీతి దాంట్లో కొన్ని సూట్ కేసులు ఇస్తే కాంప్రమైజ్ అవుతారేమో అనిపిస్తుంది నాకు. ఓకే, ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు కూడా అంటుండు, నువ్వు నేను రానియం కాంగ్రెస్లోకి, ఒకవేళ నువ్వు దోసుకున్న సొమ్ము ఇస్తే అప్పుడు రానిస్తాం. మల్లారెడ్డిని పార్టీలో ఇప్పుడు గేట్లు ఇట్లా ఓపెన్ చేస్తే దూకేటట్టున్నాడు, రెడీ ఉన్నాడు. కానీ కొంతమంది వ్యతిరేకిస్తారు మైనంపల్లి లాంటి వాళ్ళు. అవును, ఇప్పుడు ఆయన తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కథామిగా అంతే. ఇప్పుడు మీరే అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తారు, మీరే వాడు పెద్ద దొంగ అంటారు. పాలమల్లారెడ్డి కాదు భూ కబ్జా రెడ్డి అని మీరే అంటారు. మరి మీరే దొంగలకు షెల్టర్ ఇస్తే మీ పార్టీని ఎవరు నమ్ముతాడు? అవును, ఇప్పుడు జరిగే మల్కాజ్గిరిలో కూడా మల్లారెడ్డి లాంటి అరెస్ట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తే కనుక మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి గారిది ఎంపీ సీటు పక్కా దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. నమ్మరు. నువ్వు మల్లారెడ్డి దొంగ అంటున్నావు, అక్రమ కట్టడాలు అంటున్నావు. అక్రమ కట్టడాలు కూల్చడమే కాదు, కూల్చడంతో పాటు ఆ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారో ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులను నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలి. తర్వాత మల్లారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. ఓకే, వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఇట్లనే నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయంటే మల్కాజ్గిరిలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈయన నిలబడాడు, ఈయన ఎంపీ, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అంటే రిజైన్ చేసేవచ్చు. నెక్స్ట్ ఎవరిని పెట్టినా ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది ఈటెల రాజేందర్ గారికి పాలు పోసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆయన రేపు నరేటివ్ క్రియేట్ చేస్తారు, వీళ్ళు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఒకటే, మల్లారెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు కొడుకు భద్రారెడ్డి రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటే. వీళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి కూడా మంచిగా వ్యాపారాలు చేసుకుంటారు. ఆయన నరేటివ్ క్రియేట్ చేసిండు అనుకోండి. ఈటెల రాజేందర్ గారు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో అత్యంత గొప్పగా పార్టిసిపేట్ చేసిన వ్యక్తే. ఇప్పుడు మల్లారెడ్డి పెద్దగా చేసింది లేదు, రేవంత్ రెడ్డి గారు పెద్దగా చేసింది లేదు, కాబట్టి నాకు ఇది చెప్పుకోవడానికి ఉంటుంది. తర్వాత మొన్న కేసీఆర్ ఓడిపోవడంలో ఈటెల రాజేందర్ది చాలా పెద్ద రోలు. ఒకవేళ ఈటెల రాజేందర్ గారిని బయటకు వెళ్ళగొట్టకపోతే మళ్ళా రేవంత్ అంటే కేసీఆర్కు ఇంత నెగిటివ్ కాకపోతుంది. వెళ్ళగొట్టినప్పుడు ఆయన తీసుకున్న దౌర్జన్యం అది దీంతో ముదిరాజులలో ఒక పెద్ద, ముదిరాజులు కావచ్చు బీసీలలో ఒక పెద్ద అది వచ్చింది. తర్వాత ఆయన ఓడించడం కోసం దళిత బంధు పెట్టిండు. దళిత బంధు ఓన్లీ హుజురాబాద్లోనే, దళిత బంధులో హుజురాబాద్లోనే ఇవ్వడం వల్ల మిగతా నియోజకవర్గాల్లో ఉన్న దళితులందరూ కూడా రివర్స్ అయిపోయారు. ఇటు బీసీలు ఇటు దళితులు. అంటే ఈటెల రాజేందర్ గారిని నెట్టేయడం వల్ల, నెట్టేసిన తర్వాత మళ్ళీ ఈటెల రాజేందర్ గారు గెలిచిర్రు. హుజురాబాద్లో కేసీఆర్ మీద గెలిచారు. దమ్ముంటే రాజీనామా చేయి కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచినామని బాల్కా సుమన్, కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొట్టారు. చలే చూద్దాం కేసీఆర్ ముఖం గొప్పదా ఈటెల రాజేందర్ ముఖం గొప్పదా ఉప ఎన్నికల్లో తెలుసుకుందామంటే ఇక అంటే ఇక సోషల్ మీడియా కావచ్చు మిగతా అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసిర్రు. ఆయనకు కూడా ఫేత్ ఉన్నట్టుంది. దెబ్బకు కేసీఆర్ ఓటుకు 6,000 పంచినా, దళిత బంధు ఇచ్చిన, గొర్రెలు ఇచ్చిన, అప్పటికప్పుడు రాత్రికి రాత్రి రోడ్లు వేసిన కేసీఆర్ ఓడించారు. అంటే ఆ ఒక్క ఉప ఎన్నికతోని రాష్ట్రంలో పెద్ద చలనం వచ్చింది. దళితులు కూడా అక్కడుండే దళితులు కూడా ఆయన రాజీనామా చేయడం వల్లనే మనకు దళిత బంధు వచ్చిందని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈ కేసీఆర్ అన్నోడు ఓట్ల కోసమే స్వార్థంతో ఇచ్చి మిగతా దళితులకు ఇస్తలేడు రాష్ట్రంలోని వాళ్ళు వ్యతిరేకమన్నారు. నేను అనేది ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవడంలో, సరే వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు ఆయనకు అడ్వాంటేజ్ ఛాన్స్ ఉంటుంది. రేవంత్ రెడ్డిని ఎట్లా ఎదుర్కొంటాడు, దాన్ని ఎదుర్కోవాలంటే మల్లారెడ్డిని అరెస్ట్ చేసి ఆయన అక్రమంగా చేసిన ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని అవి ఎవరెవరియో పేదలకు పనిచేస్తే కనుక మంచి పేరు వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ సినిమా డైలాగులు కొడితే మాత్రం మనం ఏం చేయలేం.